ఓకే సార్. రామాంజనేయులు ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. బాలకృష్ణ అనేటువంటి ఒక టీచర్ గారు ఎర్రగుంట బాయ్స్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ అవార్డు కోసము సార్ గారు అప్లై చేయడం జరిగింది. మేడం గారు అప్లై చేసిన వాళ్ళందరికీ ఉత్తమ ఉపాధ్యాయులు ఇచ్చినాము, అప్లై చేయని వాళ్ళు కూడా మేము సెలెక్ట్ చేసి ఇచ్చినాము. కాబట్టి అప్లికేషన్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చినామని చెప్పడం జరిగింది. కానీ అప్లై చేసినటువంటి బాలకృష్ణ గారికి రాకుండా పోవడం జరిగింది. మేడం ఏమైంది మేడం కనుక్కుందామని డిఓ ఆఫీస్ గారికి వచ్చినాము. వచ్చి డిఓ గారితో మాట్లాడినాము. అప్లికేషన్ ఉందని చూడమని సంబంధించిన నిఖిల్ అనేటువంటి వ్యక్తికి చెప్పడం జరిగింది. అతను చూసి లేదని చెప్పిన తర్వాత మేడం గారు డిప్యూటీ డిఓతో ఒకసారి గట్టిగా మాట్లాడమని చెప్పినది. డిప్యూటీ డిఓ గారితో బయటకు వచ్చి మేము మాట్లాడుతున్న సందర్భం లేనటువంటి అతను అవసరం లేనటువంటి ఒక వ్యక్తి నిఖిల్ అనే వ్యక్తి వచ్చి మీరు బయటికి వెళ్ళండి, ఇటు గట్టిగా మాట్లాడొద్దని చాలా లౌడ్గా మాట్లాడినాము. అలా మేము మీ ఊరు ఇక్కడ ఏమన్నా మేము డిప్యూటీ డిఓ గారితో మాట్లాడుతున్నాము, సార్ వివరణ ఇస్తున్నాడు, ఫైల్ ఆడుంది అని అడుగుతాను తప్ప మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఎక్కువ అయిపోయిన టీచర్లు అందరూ ఏమైతే చూద్దాం ఎందుకు ఆ మాటలు మాట్లాడతాను అనే లోపు మాట పెంచుకున్నారు. అందరూ వచ్చినారు. సర్లే నువ్వు మేము పక్కకు పోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఏమైందంటే మేడం గారికి ఈ విషయం చెప్దామని లోపలికి వెళ్తే మేడం ఒక 10 నిమిషాలు చెప్పమని చెప్పి మీటింగ్లో అన్నాను. 15 నిమిషాల తర్వాత మేడం దగ్గర పోయి కలిసి సెపరానికి వెళ్తే ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి రమేష్ కృష్ణారెడ్డి అని ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి మేడంతో గత మాతో మాట్లాడండి అని ముసాద్ గర్దించడం జరిగింది. ఏంది మేడం గారు వాళ్ళు తాగి ఛాంబర్లోకి రావచ్చా, వచ్చి కూడా మళ్ళీ మీ ముందని ఇట్లా మాతో మాట్లాడంటారండి. మేము మీతో ఎట్లా మాట్లాడతారు వాళ్ళతో మేడం, మేము మీతో మాట్లాడతాము, వాళ్ళనన్నా బయటికి వెళ్ళమనండి, లేదా మేము బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడినాక మళ్ళీ మేము వస్తామండి. అట్లా కాదు మీరు మాట్లాడే మేము ఉన్నాం కదేడా అని గర్జిస్తాను. మేడం గారు కల్పించుకొని మీరు బయటికి వెళ్ళండి అని అనడం జరిగింది. తర్వాత మేము వాళ్ళు చెప్పిన మేడం మాట కూడా అట్లే ఉన్నారు. మేడం ఆ పద్ధతి కాదు మేడం, టీచర్లు అవమానించి మాట్లాడతారని చెప్పినాము. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ముందు రోజు నైట్ ఉపాధ్యాయులను అవమానించి మాట్లాడేవి ఎంతవరకు సంబంధించిన స్టాఫ్ డిఓ గారు ఉన్నటువంటి డిఓ ఆఫీస్ స్టాఫే డిఓ గారి ముందు తాగి వచ్చి ఈ విధంగా మన ఉపాధ్యాయుల పైన అసభ్యంగా మాట్లాడడం జరిగింది. తర్వాత మేడం గారు ఉండి మేము సారీ చెప్పిస్తానంటే సర్లే మేడం అన్నాము అని బయటికి వచ్చి మేడం కలెక్టర్ గారు ఫోన్ చేస్తే బయటికి వెళ్తా అన్నది. రేపు గురు పూజోత్సవమని సెప్టెంబర్ 5 అని మీరు సహకరించండి, ఏం సారీ చెప్పిస్తాను ఓకే అన్నాము. బయటికి వచ్చి కార్యక్రమ సందర్భంలో రండి మీరు ఎంతమంది వస్తారో రండి అని అసభ్య ప్రచారం చేస్తూ ఖచ్చితంగా తాడో పేడ తెలుసుకోవాలి, ఈరోజు తెలిసిపోతుంది, రాండి ఎంతమంది వచ్చారో పిలుచుకోపోయి అంటారు. తాగి ఉండడం వలన వాళ్ళతో ఏమంటే మాకు అర్థం కాలేదు, చాలా సైలెంట్గా ఉన్నాము. ఉండి మేడం గారు చెప్పినాము ఇప్పుడు సారీ కాదు మేడం చర్యలు తీసుకోవాలన్నాము. మేడం గారు మా హామీ ఇవ్వడం జరిగింది, చర్యలు తీసుకుంటాము అని. మేడం మీరు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేడం అంటే మేము ధర్నా దిగుతాం మేడం రేపే అంటే, రేపు గురు పూజోత్సవం ఉంది కదా వద్దులేండి మనం జిల్లాకు చెడ్డ పేరు వస్తాను గౌరవించండి అంటే మేడం గారి మాట విని గౌరవించి మేము నిన్న గురు పూజోత్సవం ధర్నా కానీ ఎటువంటి ఆందోళన కార్యక్రమం చేయలేదు. మేడం గారు 9:30 రాత్రి ఫోన్ చేసి వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటానని చెప్పింది. కానీ ఇంతవరకు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు లేకపోవడం వల్ల ఏడీ గారికి ఇచ్చినాము. ఆ ఉపాధ్యాయులపైన తాగి వచ్చి దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించినటువంటి రమేష్ కృష్ణారెడ్డి పైన మరియు ఫైలు అడగడానికి ఫైల్ స్థితి ఏంది ఎక్కడుందని కనుక్కోవడానికి వచ్చినటువంటి మా పైన గలాటకు మాట్లాడినటువంటి నిఖిల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్టీఎఫ్ నిరంతరమైన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేడం గారు ఆధ్వర్యం జరిగింది, మళ్ళీ విచారణ కూడా అవసరం లేదు, మేడం గారు ఉన్నారు. ఒకవేళ ఇది అబద్ధం అంటే కూడా మేడం గారు అబద్ధం అన్నట్టే తప్ప ఇంకొకరు కాదు. ఏం విచారణ ఉంటుంది, మేడం గారు ముందే తాగి వచ్చి మాట్లాడినారు. మేమే యాక్షన్ తీసి మా మాట కూడా ఇచ్చింది, మళ్ళీ విచారణ లేదు. మేము మేడం గారు నమ్మి మేము సైలెంట్గా ఉండి ఏది ఆందోళన చేయలేదు. ఇప్పుడు కనుక శాఖాపరమైన చర్యలు తీసుకోకుంటే కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలతో కలుపుకొని 4-5 రోజుల టైం తర్వాత మేము ధర్నాకు డిఓ ఆఫీస్ కాడ ధర్నాకు దిగుతామని సంబంధించిన కలెక్టర్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని ఈ మూలంగా అందరికీ తెలియజేస్తున్నాము. నా పేరు బాలకృష్ణ, ఎర్రగొండల బాయ్స్ హై స్కూల్లో బయాలజీ టీచర్ పనిచేస్తున్నాను. నేను ఉపాధ్యాయ అవార్డు కోసం అప్లై చేసుకున్నాను. నా ఫైల్ను డివైఓ ఆఫీసు ప్రొద్దుటూరు వారికి సమర్పించాను. తర్వాత తదుపరి ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి లిస్టు నా పేరు లేకపోవడం వలన ఒకసారి ఏమైంది కనుక్కుందామని నా మిత్రుడైనటువంటి ఎస్టీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామాంజనేయులు గారితో ఆఫీస్కి రావడం జరిగింది. వివరణ అడుగుతూ ఉండగా మన రామాంజనేయులు గారు డివైఓ గారితో ఫోన్లో మాట్లాడుతుండగా ఇక్కడ పనిచేసేటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి నిఖిల్ అనే అతను
కల్పించుకొని మీరు గట్టిగా మాట్లాడద్దు, బయటకు వెళ్ళండి అనేటట్టు దురుసుగా మాట్లాడడంతో పాటు అది మాట పెరిగి అతను మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది వాడడం జరిగింది. ఈ విషయం అంతా కూడా డిఓ ఆఫీస్ ఛాంబర్ బయట జరుగుతున్న తర్వాత కాసేపు లోపలికి మేడం దగ్గరికి వెళ్ళి ఇది మేడం పరిస్థితి అన్నీ కూడా వాళ్ళు తగ్గకుండా మేడం ముందరే గట్టిగా అరుస్తూ మమ్మల్ని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, చింతిస్తున్నాం. సార్ మీరు ఓకే ముందుగా సార్. సుబ్బరాజు యాదవ్, ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఉత్తమ ఉపాధ్యాయ ఎంపిక కోసము అప్లై చేసినటువంటి ఫైలు ఎక్కడ ఉంది అని అడగడానికి డిఓ ఆఫీస్కి వచ్చినటువంటి మా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాయకులపైన దురుసుగా ప్రవర్తించినటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకోనట్లయితే ఖచ్చితంగా అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం గారు తక్షణమే దీనిపైన ప్రతిస్పందించి రేపు లేదా ఎల్లుండి ఒక 2-3 రోజులు, ఒకవేళ ఇవి పండుగ సమయము సెలవుల కారణంగా ఉంటే సోమవారమైనా వారిపైన చర్య తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంగళ బుధవారాల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించి డిఓ ఆఫీస్ ఎదురుగానే ధర్నా నిర్వహించి వారిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మా యొక్క ఆందోళన విరమించమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మేము సంబంధిత కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తాము ఈ విషయం పైన. ఎందుకంటే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోకి రావడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి అవకాశం ఉంటుంది, ఉపాధ్యాయ సంఘ నాయకులకు అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైనా సరే అవసరం వచ్చినప్పుడు దానిపైన చర్చించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఎవరు ఆఫీసులోకి రావద్దు, మేమే ఇక్కడ ఏదో చెలాయిస్తాము, మాదే జరగాలి అనేటువంటి తత్వము సరికాదు. డిఓ కార్యాలయ సిబ్బంది పైన కూడా చాలామంది ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి పనులతో భయభ్రాంతులకు గురయ్యి ఆఫీస్లో పనులు చేపించుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈరోజు దాపరించినాయంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఈ సమాజం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొంది. కాబట్టి డిఈఓ గారు తక్షణమే దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసి వచ్చాయి. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పిలుపునిస్తాము, ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాము. ఖచ్చితంగా డిఓ గారు చర్య తీసుకోవాలి. వారి సిబ్బంది పైన శాఖాపరమైన చర్యల కోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వారిని విడిచిపెట్టినట్లయితే ఈరోజు రాష్ట్ర సంఘ నాయకుడిపైనే దాడి చేయడానికి సిద్ధమైనారంటే ఇక ఉపాధ్యాయుల పైన ఏ విధంగా ప్రవర్తిస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డిఓ గారు స్పందించకపోతే కలెక్టర్ గారు, ఆ తర్వాత గౌరవ విద్యాశాఖ మంత్రులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకోపోవడానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.